ఓం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మాతృప్రేమ అందిస్తూ ఈ ఉగాది మనందరికీ అనేక శుభ పరంపరలను అమృత వర్షంలాగా కురిపించాలని మనఃపూర్వకంగా కోరుకుందాం. ఇప్పటి వరకు సృష్టి జరిగి 197,29,49,102వ ఉగాదిని మనం జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు. యుగస్య ఆదిహి ఉగాది. యుగము అంటే జంట అని. ఈ జంట అనంతమైనటువంటి కాలచక్రాన్ని నడిపే జంట శివశక్తులు. అందుకే ఈ దినం మనం ప్రార్థనలో నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అంటూ ఆ యుగళానికి నమస్కారం చేసుకున్నాం. యుగాలను అనంతమైనటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలను కాలచక్రం నడిపిస్తూ ఉన్నది. ఇలాంటి అనంత కోట్ల బ్రహ్మాండాల కాలచక్రానికి శివశక్తులిద్దరూ కలిసి ఒక జంటగా ఈ కాలచక్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. అందుచేతనే యుగము అంటే జంట అని అర్థం. ఒక సంవత్సరానికి 2 పాదాలు ఉంటాయి. అవి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఈ 2 పాదాలతో ఒక సంవత్సరం నడుస్తుంది. అలాగే అనంతమైనటువంటి ఈ కాలాన్ని, ఈ శివశక్త్యాత్మకమైనటువంటి అనంత కాలాన్ని ఈ శివశక్తులు ఇరువురు కలిసి నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాంటి కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరునకు నమస్కరిద్దాం, పరమేశ్వరికి నమస్కరిద్దాం. అసలు పండగలలో చాలా అద్భుతమైనటువంటి అంతరార్థం ఉన్నది. భారతీయ పండుగలలో ఉన్నటువంటి అంతరార్థం మాటలతో చెప్పడానికి తరం కాదు. ఉదాహరణకి మొట్టమొదట మనం గణేశుని యొక్క పండుగ తీసుకుందాం. గణేష పండుగ సందర్భంగా అనేక రకాలైనటువంటి పత్రాలను మనం వాడుతూ ఉన్నాం. ఈ పత్రాలు మనకు చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఓషధులను కూడా మనం రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతున్నాం. ఓషధులు భూమికి చాలా అద్భుతంగా ఈశ్వరుడు ప్రసాదించిన వరాలు. వాటన్నిటిని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతున్నాం. తర్వాత వచ్చేటువంటి పండుగ దసరా పండుగ వస్తుంది. దసరా పండుగలో రైతులందరూ కూడా వాళ్ళ నాగళ్ళు, పనిచేసేటువంటి పరికరాలు, ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వృత్తులను అనుసరించి వాళ్ళ వృత్తులకు సంబంధించినటువంటి ఆయుధాలన్నిటిని కూడా చాలా పరిశుభ్రం చేసుకొని వాటిని సరిచేసి పూజించే దానికోసం సిద్ధం చేసుకుని ఉంటారు. ఇలాగే వాళ్ళ వాళ్ళ వృత్తులను అనుసరించి ఆయుధ పూజ జరుగుతుంది. ఈ ఆయుధ పూజ చేసేదానికి మరలా వాటిని మనం ఉపయుక్తం చేసుకునే విధంగా వాటిని సరిచేసి ఉపయోగించుకోవడం కోసంగా ఆయుధ పూజ నిర్దేశించబడింది. చాలా అద్భుతంగా ఉన్నది పూజా విధానం. కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో శివ కేశవ పూజ, తులసి దళాలతో పూజ, బిల్వపత్రాలతో పూజ. ఈ 2 దళాలు కొంతసేపు మనం ఈ గాలి పీల్చడం వలన మనకు ఊపిరితిత్తులకు వీటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి, ఆరోగ్యం కలుగుతుంది. అందుకనే తులసి చాలా పవిత్రమైంది, ఆరోగ్యవంతమైంది. అనేక రకాల రుగ్మతలను, వ్యాధులను నశింపచేసేది తులసి పూజ. అలాగే బిల్వపత్ర పూజ. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు మనం ఉపవాసాలు ఉంటాం. అనగా జీర్ణ వ్యవస్థకు మనం విశ్రాంతినిచ్చి ఇంకా ఆరోగ్యంగా ఇంకా కొంతకాలం మనం జీవించే దానికోసంగా ఈ ఉపవాసాలు అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. అందువల్ల కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా, కార్తీక సోమవారాల సందర్భంగా, విశేషంగా శుక్రవారాల సందర్భంగా మనం విశేష పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ
ఆరోగ్య పరిరక్షణలో జీర్ణ వ్యవస్థకు కూడా మనం విశ్రాంతినిచ్చి తిరిగి ఆరోగ్యాన్ని పూర్తిగా అంటే 100 ఏళ్ల జీవితాన్ని గడిపేదానికోసం ఈ కార్తీక మాసంలో పూజలు చాలా మనకు శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. మార్గశీర్ష మాసం వస్తుంది, ధనుర్మాసం. ఈ మాసంలో పూర్తిగా స్నానాలు, వేకువజామున నదికి వెళ్ళి చన్నీళ్ళ స్నానాలు చేస్తున్నాం. అసలు నదులకు వెళ్ళి ఎందుకు చన్నీళ్ళ స్నానం చేస్తున్నాము? వర్షాకాలంలో నదులన్నీ కూడా పర్వతాల మీద నుంచి ఎక్కడెక్కడ దూర దూర ప్రదేశాల నుంచి అరణ్యాల నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగా అనేక ఔషధీ జలాలను మోసుకుని వస్తూ ఉంటాయి. జలాలు చాలా కాలం ఎంతో ప్రవహించిన తర్వాత బావుల్లో ఉన్నటువంటి కొత్త ఊట నీరు చేరుతుంది. నదులన్నీ కూడా కొత్త జలాలతో చాలా పవిత్రంగా ఉంటాయి. ఆ సందర్భంలో ఆకాశంలో నుంచి ప్రకాశించే పవిత్ర నక్షత్రాలు ఆ కాంతిని కలిగినటువంటి ఆ జలాలను స్నానం చేయడం వలన చాలా ఆరోగ్యం కలుగుతుంది. అరణ్యాల నుంచి పర్వతాల నుంచి వచ్చేటువంటి ఈ జలాలలో అనేక ఔషధులు, వేర్లు, పుష్పాల యొక్క పుప్పిడి ఇవన్నీ కలిసి ఒక ఔషధీ జలంలో మనం స్నానం చేసినటువంటి వాళ్ళమవుతున్నాం. సంక్రాంతి పండుగ వస్తుంది జనవరి మాసంలో. పౌష్యలక్ష్మి వచ్చే ముందు ఎక్కడ చూసినా కమనీయంగా బంతిపూలు, హేమంత ఋతువు అంతా కూడా ఎక్కడ చూసినా పొలాల్లో బంతిపూలు కనపడుతూ నయనానందకరంగా ఆహ్లాదంగా ఉంటాయి. ఆ తర్వాత పిడకలతో దాలిలాగా వేసి ఆవు పిడకల్ని మనం కాలుస్తూ ఉంటాం. ఆ పొగ మన ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనటువంటిది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, చర్మాలకు సంబంధించిన వ్యాధులు, మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడా తగ్గించడంలో ఆవు పిడకలతో కలిగిన పొగ వల్ల కలిగే ఆరోగ్యం వర్ణనాతీతమైనటువంటిది. అంటే పల్లె వాతావరణంలో ఇలాంటివన్నీ మనం చూడగలం. పట్టణ వాతావరణంలో ఇప్పుడు వచ్చేటువంటి దీనిలో మనం నవీన వాతావరణంలో ఇవన్నీ మనకు కనిపించవు. తర్వాత ఉగాది. ఉగాది అనగానే ఒక నవ వసంతానికి సంకేతం, నవ చైతన్యానికి నాంది ఉగాది. నూతనత్వం కోసం నిర్వహించే పండుగ ఉగాది పండుగ. శిశిరంలో ఆకులన్నీ రాల్చి వేసుకొని కొత్త కొత్త చిగురాకులతో సుందరమైనటువంటి పూల కిరీటాలను ధరించి పొడమి తల్లి రమణీయమైనటువంటి వసంతంతో అంటే నవ వసంతాన్ని మోసుకొని మన దగ్గరికి తీసుకొని వస్తుంది. యుగానికే ఆదిగా బాసిల్లి పండుగ యుగ ఆది అంటారు. అయితే ఈ మాట ప్రజల నాలుకల మీద ఉగాది అంటూ స్థిరంగా నిలబడిపోయింది. యుగాది అనాలి మనం అసలుకి. అయితే ఉగాది అనేటువంటిది మనందరి నాలుకల మీద అది స్థిరంగా నిలబడిపోయింది. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకంత మంచి పట్టుపావడ ధరింపజేసి, మంచి పుష్పాలు పెట్టి, అన్ని ఆభరణాలు ధరింపజేసి వాళ్ళందరూ ముందుకొచ్చి నిలబడి నన్ను చూడు అన్నట్లు నిలబడుతుంటారు. అలాగా ఉగాది సుందరమైనటువంటి వసంత బాలిక మన ముందుకు అలాగా వచ్చి నిలబడుతుంది. ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు, ప్రకృతి చాలా సుందరంగా శోభాయమానంగా వర్ణనాతీతమైనటువంటి రంగురంగుల పుష్పాలతో వసంతం రాగానే కోయిలలు పెద్దగా గొంతెత్తి హెచ్చు స్థాయిలో రథంతర సామం గానం చేసినంత విధంగా హెచ్చుగా గానం చేస్తూ ఉంటాయి. పక్షులన్నీ వసంత మాసాన్ని చూడగానే కలకలారావాలతో ప్రకృతి శోభ వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటి వసంత బాల మన ముందుకు వచ్చేటువంటి ఈ మాసాన్ని మధుమాసం అని కూడా అంటారు. హేమంతంలో చేమంతులతో సింగారించుకున్నటువంటి ప్రకృతి మాత ఇప్పుడు వసంత మాసంలో మల్లెపూలతో మన ముందుకు వస్తుంది. మల్లెపూలంటే అందరికీ ఇష్టం, మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టం. మల్లెపూలు, మామిడి పండ్లు వసంత మాసానికి చాలా ప్రత్యేకమైనటువంటివి. ఈ మల్లెపూలతో సింగారించుకొని వసంత బాల మన ముందుకు వస్తుంది. వసంత మాసంలో ప్రథమ దినం రోజున బ్రహ్మదేవుడు ప్రాతకాలంలో ఈ సృష్టిని సాగించారు. ఉష సంధ్యాకాలంలో ఈ సృష్టిని ప్రారంభం చేసినటువంటి కాలం. అందువలన వసంత నవరాత్రులలో ప్రాతకాలం పాడ్యమి దినం కలశ స్థాపన చేసి దేవిని ఆవహింపచేసి 9 రోజులు ఎవరైతే వసంత నవరాత్రులు చేస్తారో
వారికి జన్మ జన్మల దారిద్ర్యాలు కష్టాలు తొలగిపోయి ఆ కుటుంబంలో సుఖశాంతి సౌభాగ్యాలతో కుటుంబ సభ్యులు అందరూ వర్ధిల్లుతారు. ఇంట్లో ఒక్కరు పూజ చేస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతి సౌభాగ్యాలు లభిస్తాయి. అంతేకాదు అపమృత్యువు నివారించబడుతుంది. అలాంటిది వసంత నవరాత్రులలో దేవి యొక్క ఆరాధన. 9వ దినం వసంత నవరాత్రులలో శ్రీరామనవమి పండుగ వస్తుంది. ఈ వసంత మాసం చాలా శోభాయమానమైనటువంటిది. వసంత మాసంలో ప్రాతకాలం ఉగాది పండుగ నాడు ఏం చెయ్యాలో శాస్త్రం నిర్దేశించింది. అంటే ప్రాతకాలంలో ఉషఃకాలంలో నువ్వుల నూనెలో మహాలక్ష్మి ఆ దినం తన జన్మదినంగా నివసిస్తుందట. ఆ నువ్వుల నూనెను శరీరం అంతా కూడా తలకు మర్దించుకొని స్నానం చేయాలట. అలా చేయకపోతే జన్మ దరిద్రత అంటున్నారు. అంటే జన్మలకు దారిద్ర్య బాధతో బాధపడవలసి వస్తుంది. అలా స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఎముకలు, నరాలు ఆరోగ్యం కలిగి పక్షవాతం లాంటి వ్యాధులు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. అంతేకాదు తలలో అన్ని రకాలైనటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రాల ద్వారా ఈ నువ్వుల నూనె శరీరంలోనికి వెళ్ళి బాగా మెదడు చల్లబడి సుఖ నిద్ర కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, క్రొత్త ఆలోచనలకు బాగా అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ దినం తలకు బాగా నువ్వుల నూనె అంటుకొని అభ్యంగన స్నానం చేసి ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందే ఈ పని చేసి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాలను మనం చూడవలసి ఉంటుంది. అలా చూడడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ నక్షత్రాల కాంతి మన శరీరంలో ప్రసరించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది మెదడులో ఉన్నటువంటి చైతన్య కేంద్రాలను శక్తివంతం చేస్తుంది. అలాంటి శక్తి ఆకాశంలో నక్షత్ర దర్శనం వల్ల కలుగుతుంది. ఆ తర్వాత ఉదయాన్నే ఇష్టదేవతను ఆరాధించుకోవాలి. ఇష్టదేవత ఆరాధన చేసి ఆ తర్వాత ఉగాది పచ్చడి స్వీకరించవలసి ఉంటుంది. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, కారం అంటే మిరియాలు వేస్తారు కాబట్టి అన్నీ క్రొత్తవి. క్రొత్త చెరుకు, క్రొత్త బెల్లం, క్రొత్త మిరియాలు, క్రొత్తగా పూసినటువంటి వేపపూలు, కొత్తగా కాసినటువంటి చిన్న మామిడికాయ పిందెలు, కొత్త బెల్లం అన్నీ క్రొత్తవే. ఒక నూతన జీవనాన్ని ప్రారంభం చేయాలి కాబట్టి కొత్త దుస్తులు ధరిస్తున్నాం. ప్రాతకాలంలో ఆ రోజు ఎవరు వేకువజామున స్నానం చేయడం లేదు కదా, ప్రతిరోజు ఆ దినం క్రొత్తగా స్నానం చేస్తున్నాం, క్రొత్త దుస్తులు ధరిస్తున్నాం, ఉంటే క్రొత్త ఆభరణాలు కూడా ధరిస్తున్నాం. అంతా కొత్తగా ఉంది. 6 రకాల రుచులతో కలిగినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్నాం. జీవితంలో కష్టం, సుఖం, చేదు, తీపి అన్నీ కలిసి ఉంటాయి. వీటన్నిటినీ సమానంగా స్వీకరించాలనే ఉద్దేశంతో ఈ ఉగాది పచ్చడిని మనం స్వీకరిస్తున్నా. ఇది ఆరోగ్యపరంగా మనకు చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వేప పువ్వు అన్ని రకాల వ్యాధుల్ని, మధుమేహాది వ్యాధులు రానివ్వకుండా రక్షిస్తుంది. ఎన్ని రకాలుగా పండుగల వెనక ఉన్నటువంటి ఆంతర్యం చూచినప్పుడు ఆరోగ్యపరంగా ఈ పండుగలు మనకు చాలా మేలు చేస్తున్నాయని అర్థమవుతూ ఉన్నది. తర్వాత పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి? నాకు వాటన్నిటి మీద నమ్మకం లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. పంచాంగ శ్రవణంలో కారణం, యోగం ఇవన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ అర్థం కాకపోయినా ఈ సంవత్సరానికి ఎవరు వర్షం వస్తుందా లేదా, ఈ సంవత్సరం ఎలా ఉన్నది, దాని ప్రకారం మనం ఒక చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకునేదే పంచాంగ శ్రవణం. చాలా అద్భుతంగా ఉంది. భారతీయ సంస్కృతి మానవ జీవితానికి ఇచ్చినటువంటి వరప్రసాదాలు వర్ణనాతీతమైనటువంటివి. ఈ సంవత్సరానికి కావలసిన ప్రణాళిక నూతన సంవత్సరం రోజే మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. జనవరి 1వ తేదీ వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఎవరికైతే శుభాకాంక్ష చెప్తారో వాళ్ళ వరకే మనం శుభాకాంక్షను తెలియజేస్తున్నాం. ఇక్కడ సనాతన ధర్మ భారతీయ ఋషులు తెలియజేసే శుభాకాంక్ష చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాలే వర్షతు పర్జన్యో పృథ్వీ సస్యశాలిని అధనా సధనా సంతు రాజాన సంతు నిర్భయా అంటూ సనాతన వేద ఋషులు ఒక చక్కని శ్లోకాన్ని మనకు ప్రసాదించారు. ఇది ప్రపంచాన్ని అంతటికీ శుభాకాంక్షను కోరేటువంటి
ఒక మహత్వపూర్ణమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఏం కోరుతున్నారంటే మహర్షులందరూ కూడా సకాలంలో అందరికీ వర్షాలు కురియునుగాక, చక్కని పంటల్ని భూమి పండించునుగాక, దారిద్ర్యం అనేటువంటిది లేకుండా అందరూ ఐశ్వర్యవంతులగుదురుగాక, ఎవరికి భయము, ఎవరికి ఏ విధమైనటువంటి ఆందోళన, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పరిపాలకులందరూ కూడా ధర్మవర్తనమైనటువంటి పరిపాలన చేయుదురుగాక. ఈ కారణంగా లోకా సమస్త సుఖినోభవంతు అంటూ వేద ఋషులు ఉగాది పండుగ నాడు మనందరికీ శుభాకాంక్షలు అందించారు. ఈ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అనేటువంటిది కాకుండా, నీ ఒక్కడికి నా ఒక్కడికి మనిద్దరం చెప్పుకునేటువంటిది కాకుండా, దేశం క్షోభరహితంగా ఉండాలి, పరిపాలకులు ఎవరి ఒత్తిళ్లకు లోను కాకుండా మంచి పరిపాలన అందించాలి, న్యాయం ధర్మం వర్ధిల్లాలి, చక్కని పంటలు పండాలి, మానవులందరికీ శుభం కలగాలి, సమస్త ప్రకృతి అంతా శాంతిగా ఉండాలి, భూదేవి శాంతిగా ఉండాలి, మానవ కోట్లంతా శాంతిగా ఉండాలంటూ అందరికీ శాంతిని కోరుతూ అద్భుతమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు మనకు తెలియజేస్తున్నారు. ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సమస్త లోకానికంతటికీ శుభం చేకూరాలని అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమతో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందజేస్తున్నాను. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.